సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మస్తు ఎండలు కొడతాయి కాబట్టి ఐస్ క్రీమ్ అన్న ఫ్రూట్ సలాడ్ అన్న తినబుద్ధి అవుతుంది. ఇక నేను ఎప్పటి నుంచో ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకున్నా కానీ కస్టర్డ్ లేకుండే. ఇక ఇప్పుడైతే కస్టర్డ్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు 2 స్పూన్ల కస్టర్డ్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇట్లా కలుపుకోవాలన్నట్టు. ఇక ముందుగానైతే స్టవ్ మీదనైతే పాలు పెట్టుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిందాక మంచిగా మరిగించాలి. ఒక పొంగు రాగానే మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ని అయితే ఇందులో పోసేయాలి. పోసి మంచిగా కలపాలి. ఆ తర్వాత రుచికి తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా 4 to 5 minutes అయితే మంచిగా కుక్ చేయాలి. ఇంకా చిక్కబడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక 4 to 5 minutes ఉంచేసి దించి తర్వాత మంచిగా చల్లారబెట్టాలి. మంచిగా చల్లారినాక మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, గ్రేప్స్, ఇంకా వాటర్ మిలన్ ముక్కలు, ఇంకా మీ దగ్గర ఏవి ఉంటే అవి, బనానా ముక్కలు, ఇంకా ఏవి ఉంటే అవి యాడ్ చేయండి. నేనైతే 3 types యాడ్ చేసిన. ఇక చూడండి, దీన్నైతే కొంచెం ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక తింటేనైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేను 2 hours తర్వాతనైతే ఫ్రూట్ సలాడ్ అయితే తిన్నా. మస్తు టేస్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.